ఇల్లు ఇక్కడే కట్టుకున్నాను. నేను వస్తే సరే ఆ ఎపిసోడ్ అంతా జరిగింది. వినండి. నేను వస్తే 2500 కాదు 5000 ఇస్తాను మీకు అని ఆ రైతుల్ని అలాగా ఎక్కడికెక్కడ అబద్ధాలు ఎక్కడికెక్కడ ఏం చెప్పి అధికారానికి వచ్చారు. వచ్చిన తర్వాత ఒక రాజధాని కాదని 3 రాజధానులు. ఇక దోపిడీ అన్ని కూడా నేను చెప్పాలంటే అరగంట పడుతుంది. అతనిలో ఇప్పటికీ మార్పు రానటువంటి పరిస్థితి. అతను ఏం చేసినా సరే రెడ్లనే ప్రధాన కీలక భూమికలో ఉంచుతాడు. మిగతా వాళ్ళని సెకండరీ సిటిజన్స్ కింద చూస్తాడు. మన గతంలో చూసాం 5గురు ఉప ముఖ్యమంత్రుల్ని బలహీన వర్గాల నుంచి పెట్టేవాడు. కానీ వాళ్ళకి ఎక్కడ కూడా ఆ ప్రోటోకాల్ ఇవ్వటం కానీ వాళ్ళకి ఆ బాధ్యతలు ఇవ్వటం కానీ చేసేవాడు కాదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, విజయసాయి రెడ్డి కానీ, సుబ్బారెడ్డి కానీ వాళ్లే చేసేవాళ్ళు. ఈ రాష్ట్రాన్ని ఒక 4 ప్రాంతాల కింద విభజించి 4 రెడ్లని ఇన్ఛార్జీలు పెట్టి వాళ్ళ కింద మంత్రులని పనిచేయమంటే ఒక మంత్రి సుబ్బారెడ్డి కాళ్ళ కింద కూర్చున్నాడు. ఇది అమలాపురంలో. అంటే ఆ స్థాయిలో ఇతర కులస్తుల్ని అలాగా చూసేవాడు. నేను బటన్ నొక్కి డబ్బులు వేస్తున్నాను కాబట్టి వాళ్ళందరూ ఆ డబ్బులు తీసుకొని నాకు 30 సంవత్సరాలు అధికారం ఇస్తారు. నేను అనేక దొంగ ఓట్లు చేర్పించటం, రకరకాల కార్యక్రమాలు, డబ్బులు పంచిపెట్టడం, ఆఫీసర్లకు డబ్బులు ఇచ్చి లోపరుచుకోవటం, ఇవి ఏ చేసినా సరే నేను అధికారానికి వస్తానని చెప్పి అతను నమ్మాడు. సజ్జల రామకృష్ణారెడ్డి నమ్మాడు. అధికారులు కూడా చాలా మంది నమ్మారు. కానీ ప్రజలకి అతని పరిపాలన, ప్రతిపక్షాల మీద అతను చేసినటువంటి వేధింపులు, అరెస్టులు, వాక్ స్వాతంత్రం లేకపోవటం, పోలీసులను పెట్టి ఎక్కడికెక్కడ భయభ్రాంతులు చేయటం, ఇవన్నీ కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి ప్రజలను లోపరుచుకోవాలని చెప్పి ప్రయత్నం చేయడం, ఇవన్నీ చేయటం వల్ల అతను ఓడిపోయాడు. కానీ ఆ విషయాలు అతను గమనించడు. మళ్ళీ ఏదో కూటమి ప్రభుత్వం విఫలం చెందుద్ది, 27లోనే జమిలి ఎన్నికలు వచ్చేస్తాయి అని చెప్పి కొన్నాళ్ళు వాళ్ళని మభ్యపెట్టాడు. తీరా చూస్తే జమిలి ఎన్నికలు చంద్రబాబు నాయుడు గారు చెప్పినా అతను నమ్మలా. మొన్న నిర్మలా సీతారామన్ గారు మద్రాసులో ఏదో సదస్సులో మాట్లాడుతూ జమిలి 34 తర్వాతే, 34కే జమిలి 29లో ఉండదు అని చెప్పిన తర్వాత ఇతను కొంచెం ఢీలా పడ్డాడు. ఢీలా పడి మళ్ళీ పార్టీని ఏమైనా చేస్తే ఉపయోగం అని చెప్పి 34 మందితో కమిటీ వేశాడు. అందులో చాలా మంది కూటమిలో 3 పార్టీలు పర్మిషన్ ఇస్తే చేరిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు తీసుకోక అక్కడ పడి ఉన్నటువంటి నాయకులు ఆ పార్టీలో చాలా మంది ఉన్నారు. కూటమి మేము తీసుకుంటామని గేట్లు తెరిస్తే చాలా మంది వచ్చేస్తారు. ఇప్పుడు ఆ మొత్తానికి ఆ కన్వీనర్ గా సజ్జలనే పెట్టుకున్నారు. సజ్జలనే పెట్టాడు. సజ్జలకి పెద్ద రాజకీయ చరిత్ర ఏమీ లేదు. అతను సాక్షి పేపర్లో ఒక ఎడిటర్ గా, అంతకుముందు ఈనాడులో ఒక ఎడిటర్ గా పనిచేశాడు. ఆ విషయ పరిజ్ఞానం ఉంది కాబట్టి అతనికి అధికారాలు ఇచ్చాడు. మీకు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ పోస్ట్ మీకు ఇచ్చిన నవీన్ గారు మీరు అంతకంటే అద్భుతంగా మాట్లాడి ఉండేవాళ్ళు, చాలా బాగా పనిచేసేవాళ్ళు. సరే ఇక మాకు ఇచ్చినా మేము చేసేవాళ్ళు. అతను రెడ్డి కావటం, మొదటి నుంచి వాళ్ళ కుటుంబానికి దగ్గర అవటం వల్ల, సజ్జలకి ఆ పదవి ఇవ్వటం వల్ల అతను అందరినీ కంట్రోల్ చేసి తన కొడుకు ఇద్దరు ఆర్థికంగా ఎలా లాభపడాలా, జగన్మోహన్ రెడ్డికి ఏ రకంగా ఆర్థిక ప్రయోజనాలు కల్పించాలా. ఎందుకంటే అన్ని సంస్థల్లో కూడా రెడ్లను పెట్టాడు. ఇసుకలో ఒక రెడ్డి, మైనింగ్లో ఒక రెడ్డి, మద్యంలో ఒక రెడ్డి, అలాగే ఐఎన్పిఆర్కి ఒక రెడ్డి, అలా రెడ్లను పెట్టుకొని వాళ్ళ ద్వారా రాష్ట్ర సంపదని దోచుకొని ఇతను లాభపడ్డాడు. ఇప్పుడు ఇవాళ ఆ స్థాయిలో ఇంకొకటి ఎవరైనా ధర్మాన ప్రసాదరావు, లేకపోతే ఇంకో పొడి ముత్యాల నాయుడు, లేకపోతే అంబటి రాంబాబు, ఇంకా ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నా సరే ఆ కీలకమైనటువంటి బాధ్యతలు ఇవ్వడతను. రెడ్లని తప్పితే వేరే వాళ్ళని నమ్మడు. కాబట్టి మొన్నటి వరకు ఇంకో రెడ్డిని తీసుకొచ్చాడు. అతని పేరు గుర్తు రావట్లేదు, ఇప్పుడే మర్చిపోయాను. అతనే ఆఫీస్ ఇన్ఛార్జిగా ఉండి నడిపిస్తాడని చెప్పేసి చెప్తే ఏదో టీవీలో మాట్లాడటం కూడా నేను చూశాను. చూస్తే అసలు అతను ఆఫీస్కి పరిమితమేమో, ఇతను కమిటీకి కన్వీనర్ గా ఇతను పెట్టాడు. ఇక కాంటిపాట్ రెడ్లలో సరే ఏదేమైనా సజ్జల గారిని